Arshia. Okay. As you said, recently we are facing many harassments against women. Okay. And I think some strict laws should be made against the people who are doing this. And we women also should be very cautious every time. We have to take all the precautions wherever we are, because not only in one field, every field we can see like there is some kind of unsafe situation. And for some safety concerns, I think many laws should be there, and we should educate people first that we have to respect each and every community or every living being who is there. It's not about the caste, religion or gender, but everyone should be respected. That is what I have to say about it. ఓకే, అంటే చట్టాలు ఎన్నున్నా ఎన్ని అమలు చేసినా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని తెలిసినా ఎగైన్ మళ్ళీ అదే రిపీట్ అవడాన్ని అంటే ఎక్కడ లోపం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీ రిలేషన్లో కానీ వాళ్ళు మహిళతో ఉండే విధానం, వాళ్ళు చూసే విధానం, వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉంది, సో ఇక్కడ ఇలాంటి మార్పు ఒకటి వస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపించిందా? Hello everyone, my name is Shirovan. Let's just break this stereotype. Guys, please don't take it serious, okay? Periods అయినప్పుడు మమ్మీ నాకు పెయిన్ అవుతుంది అని అంటాం కదా, మమ్మీ ఏమంటుంది, అరే నేను కూడా అవుతాను కదా, నాకు కూడా కాదా, నేను చెయ్యను ఈ పని, కొంచెం నువ్వు కూడా చేసి ఏమవుతుంది. ఒక ప్లేట్ తినేసి సింక్ పైన పెడతాం, తమ్ముడు కూడా పెడతాడు, బ్రదర్ కూడా పెడతాడు. మమ్మీ అంటుంది పడలేదులే అతను చేయలేదు, నువ్వు చేసుకో ఏమవుతుంది. సి లాస్ కానీ ఏదన్నా కానీ లెట్స్ జస్ట్ నాట్ గో దేర్, ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది, మదర్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ వి డాటర్స్ ఆఫెన్ కంప్లైంట్, నువ్వు తమ్ముడికి ఎక్కువ, అన్నకి ఎక్కువ, నాకు అంత కాదు అని. దే డోంట్ లవ్ అస్, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ ఆ థింగ్ నువ్వు ఫస్ట్ అరే పోన్తి, నువ్వు అమ్మాయి నువ్వు చేయాలి ఏమవుతుంది. మీరు ఎంతమంది ఇక్కడ చిచోరే మూవీ చూసారు? ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్పూత్జీ చిచోరే, ఆల్మోస్ట్ చాలామంది. అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది శ్రద్ధా కపూర్ది, అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ బాయ్స్, ఓకే. వాళ్ళందరూ ఒక టేబుల్ పైన ఆమెది సన్ ఏదో చేసుకుంటాడు, హాస్పిటల్ ఉంటాడు, ఆమె కొంచెం డిప్రెస్గా ఉంటుంది. 5 బాయ్స్ కలిసి ఒక టేబుల్ పైన కూర్చొని ఉంటాడు. ఆమె వచ్చి ఏం చేస్తుంది, కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. వచ్చి ఏమని అంటుంది, గైస్ ఫుడ్ రెడీ, వచ్చి తినేయండి అని. ఆమె కూడా సేమ్ ప్లేస్ నుండి చదువుకుంది, ఆమె కూడా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్. అమ్మాయి వచ్చి వంట చేయడం, బాయ్స్ వచ్చి కూర్చొని ఉండడం. సో సబ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మన బ్రెయిన్లో కూడా ఇది ఫిట్ అయిపోయింది, అరే పోల్ని మనం చేసేసి అయిపోతుంది ఎందుకులే అని. సబ్ కాన్షియస్లీ ఈవెన్ ఇన్ అవర్ బ్రెయిన్ హ్యావ్ దిస్ స్టార్ట్, ఓకే లెట్ ఇట్ గో. వై టు ఈవెన్ అవర్ పేరెంట్స్లో కూడా చూసుంటాం, మదర్ ఫాదర్ ఆర్గ్యుమెంట్ అయితే మదరే సమ్టైమ్స్ అరే ఇంకేం చెప్పాలి అని వదిలేస్తారు. ఈవెన్ ఇన్ బ్రదర్ సిస్టర్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్ మన ఇంటి నుండే స్టార్ట్ చేయాలి. మదర్ షుడ్ టీచ్ దేర్ సన్స్ టు, ఇఫ్ యూ క్యాన్ పుష్ హర్, ఈవెన్ షీ క్యాన్ పుష్ యూ బ్యాక్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్, ఈవెన్ షీ హ్యాస్ ద సేమ్ స్ట్రెంగ్త్. మాకు వచ్చిన జనరేషనల్ టాక్సిసిటీ లెట్స్ జస్ట్ నాట్ పాస్ టు అవర్ జనరేషన్ ఫర్దర్.